హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్స్లో మనం వచ్చామంటే 11th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే టుడే 11th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చేమంటే సెట్ మ్యాట్రిక్స్ జీరో. ఓకేనా? సో అంటే మనకి ఏదైనా సరే మనకి ఎక్కడైనా సరే మనకు వచ్చేమంటే ఈ మ్యాట్రిక్స్లో మనకి జీరో అనేది ఉంటే ఆ ఎంటైర్ రోని ప్లస్ ఆ ఎంటైర్ కాలమ్ని మనం జీరో అనేది చేయాలి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామే చూసినట్లయితే మనకు వచ్చేమంటే ఇక్కడ మిడిల్లో జీరో అనేది ఉంది. సో ఈ ఎంటైర్ రోని జీరో చేస్తే మనకు వచ్చేమంటే రో అనేది జీరో అయిపోయింది. మనకు వచ్చేమంటే కాలమ్ని జీరో చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది రిటర్న్ చేయాలి. అంటే రిటర్న్ అంటే మనకి నార్మల్‌గా వచ్చేమంటే మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది డిస్‌ప్లే అనేది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి వాయిడ్ టైప్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చుంటే ఈ విధంగా మనం మార్చాలి. ఎలా మార్చాలి? ఓకేనా? సో దీంట్లో ఒక మనకి అడిషనల్‌గా ఒక కండిషన్ ఇచ్చినారు. ఏమంటే మనకి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే ఖచ్చితంగా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 టైమ్ అనేది ఉండాలి. ఓకేనా? అదే మనకొచ్చేమంటే ఆప్టిమైజ్డ్ వే. ఓకేనా? సో మనం అదర్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ వే. ఓకేనా? అనేది ఇక్కడ ఒక కండిషన్ ఉంది. సో కాబట్టి మనం డైరెక్ట్‌గా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇది ఒక కండిషన్. సో, ఈ కండిషన్ ప్రకారంగా మనం వచ్చేమంటే మనం మన యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. దీనికోసం నేను వచ్చేమంటే ఇక్కడ మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అనేది ఉంది. కొంచెం మనం ఇంకా కొంచెం బిగ్ ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. ఎందుకంటే ఎక్స్‌ప్లనేషన్ కొంచెం బావుంటది. అండర్‌స్టాండ్ అనేది అవుతుంది కాబట్టి. ఓకే. దీనికోసం నేను వచ్చామంటే ఒక న్యూ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నా. ఓకేనా? సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనకి ఇచ్చిన దాని ప్రకారం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాల్సిన అవుట్‌పుట్ అనేది చూద్దాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారంగా మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే సేమ్ మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ ఎంటైర్ రో అనేది 0 అయిపోతుంది. ఓకేనా? సో, మళ్ళీ కాలమ్ అనేది 0 చేసేస్తాం. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి ఈ ఎంటైర్ రో అనేది మనకి 0 అయిపోతుంది. మళ్ళీ ఈ ఎంటైర్ కాలమ్ అనేది కూడా 0 అయిపోతుంది. సో, ఇక్కడ కూడా మనకి 0 ఉంది కాబట్టి ఈ ఎంటైర్ కాలమ్, ఎంటైర్ రో అనేది 0 అవుతుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ ఎంటైర్ కాలమ్, ఎంటైర్ రో. సో, ఇలా చేసుకుంటే మనకొచ్చేవుంటే లాస్ట్ ఫైనల్‌గా ఉండేదొచ్చి మనకొచ్చేంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే 1 అనేది ఉంటుంది. మిగిలిన అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటే 0 అనేది వచ్చేయాలి. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనకొచ్చేమంటే దీనికోసం నేనొచ్చేమంటే ఒక 4 స్టెప్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకేనా? సో, ఈ 4 స్టెప్ ప్రాసెస్‌లో మనం వచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఈజీగా, సింపుల్‌గా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, అది ఎలా అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఓకే. దీనికోసం మనం వచ్చేమంటే ఇది మనకొచ్చేమంటే ఫస్ట్ స్టెప్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ 4 స్టెప్ కాబట్టి నేనొచ్చేమంటే 4 డయాగ్రామ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ 4 డయాగ్రామ్స్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నా. సో, మనకొచ్చేమంటే అంటే నార్మల్‌గా మనం తీసుకున్న ఇన్‌పుట్ ఒక డయాగ్రామ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. మనకొచ్చేమంటే కలర్ చేంజ్ చేసుకున్నాం. ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ మనం 4 డయాగ్రామ్స్ అంటే మనకిది ఫస్ట్ ఓకేనా? ఇది మనకొచ్చేమంటే ఫస్ట్ స్టెప్ ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఫస్ట్ స్టెప్ వచ్చి మనకొచ్చేమంటే ఇది ఫస్ట్ స్టెప్. ఇదొచ్చి మనకొచ్చేమంటే సెకండ్ స్టెప్. ఇదొచ్చి మనకొచ్చేమంటే థర్డ్ స్టెప్. ఇదొచ్చి మనకొచ్చేమంటే ఫోర్త్ స్టెప్. సో, టోటల్‌గా మనం వచ్చేమంటే 4 స్టెప్స్‌లో మనం వచ్చి మన యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసేయాలి. సో, ఇది ఎలా అనేది మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్‌లో మనకొచ్చేమంటే నార్మల్‌గా నేనొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ కాలమ్ కదా! సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ రో. ఓకేనా? అంటే ఎంటైర్‌ది. ఓకే. ఇది ఎంటైర్. ఓకేనా? సో, ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్‌లో మనకొచ్చేమంటే 0 ఉందా? లేదా? అనేది నేను ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. దీనికోసం నేనొచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నా. ఫస్ట్ రో ఈక్వల్ టు మనకొచ్చేమంటే
ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ రోలో మనకొచ్చేంటి 0 ఉందా లేదా? ఓకేనా? సో, ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు. మనకి ఫస్ట్ రోలో 0 అనేది ఉంది. సో, మనకొచ్చేంటి ఇక్కడ నేను ట్రూ అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి ఫస్ట్ కాలమ్. ఫస్ట్ COLUM కాలమ్. ఓకే. ఫస్ట్ కాలమ్‌లో మనకి 0 ఉందంటే యెస్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూడా ట్రూ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో, మనకొచ్చేవంటే ఫస్ట్ మనకొచ్చేవంటే రో వైస్, కాలమ్ వైస్ మనకొచ్చేవంటే మనకి ఫస్ట్ కాలమ్‌లో మనకొచ్చేవంటే జీరోస్ ఉన్నాయా? లేదా? అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఫస్ట్ మనం వచ్చేవంటే దానికోసం మనం వచ్చేవంటే ఒక 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? బూలియన్, బూలియన్. ఓకేనా? 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకొని మనం చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే నేను ఇక్కడ వచ్చేవంటే ట్రూ అనేది చేసేస్తున్నా. ఓకేనా? సో, ఉంటే మనం ట్రూ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే సో, ఇక్కడ మనకి ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్ అనేది. నెక్స్ట్ మనకి ఇంకా ఏముందంటే ఇక్కడ సో, నెక్స్ట్ మనకి ఈ పార్ట్ అనేది ఉంది కదా ఇంకా. సో, ఈ పార్ట్‌ని మనం వచ్చేమంటే ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేసుకుంటూ ఒకవేళ మనకొచ్చేమంటే ఎక్కడైనా 0 ఎలిమెంట్ అనేది ఉంటే ఆ యొక్క ఫస్ట్ రోలో ఉన్న ప్లేస్‌కి మళ్ళీ ఆ యొక్క దీనికి మనం వచ్చేమంటే 0ని అప్డేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఇక్కడ ఇటరేట్ చేస్తున్నా. ఓకేనా? 1 బై 1 అనేది. సో, మనం ఇక్కడ ఇటరేట్ చేసినప్పుడు ఇక్కడ 0 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 0 అనేది ఓకే. మనకొచ్చి కలర్ కొంచెం చేంజ్ చేసుకుందాం. సో, ఇక్కడ 0 అనేది ఇక్కడ 0 అనేది అప్డేట్ చేస్తున్నా. ఓకేనా? సో, ఇక్కడ 0 అనేది, ఇక్కడ 0 అనేది మనం అప్డేట్ అనేది చేసేసినాం. సో, మనం అప్డేట్ చేసినప్పుడు మనకి సేమ్ మనకి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ 0 అనేది వచ్చింది. ఇక్కడ 0 అనేది వచ్చింది. ఓకేనా? సో, నెక్స్ట్ మనం దీన్ని చెక్ చేస్తున్నాం. దీన్ని చెక్ చేస్తే మనకి ఎక్కడ మనకొచ్చేంటి జీరోస్ లేవు కాబట్టి జస్ట్ మనకొచ్చేంటి ఇక్కడ మాత్రమే 0, 0 అనేది ఉంది. సో, ఇక్కడ మనకొచ్చేంటి 0, 0 అనేది ఉంది కదా! సో, నెక్స్ట్ స్టెప్‌లో నేనేం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకొచ్చేంటి సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకొచ్చేంటి 0, 1, 0 ఇక్కడ మనకొచ్చేంటి ఆల్రెడీ 1 ఉండింది 0 చేంజ్ చేసేసినాం. మిగిలిన అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటి సేమ్ ఎలిమెంట్సే ఉన్నాయి. 0, 1, 1, 1, 1, 1, 1 ఓకేనా? అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే రో ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఫస్ట్ రో అనేది తీసుకున్నాం. ఓకేనా? సో, ఈ యొక్క ఫస్ట్ రోలో మనకి ఎక్కడైతే 0 ఉందో ఆ యొక్క ఎంటైర్ కాలమ్‌ని మనం వచ్చేమంటే అప్డేట్ చేసేయాలి 0గా. అంటే మనం ఫస్ట్ వచ్చి మనం వచ్చేమంటే ఈ యొక్క దీన్ని చెక్ చేయమనమాట. జస్ట్ 1 నుంచే చెక్ చేసుకుంటాం. జస్ట్ ఈ యొక్క పార్ట్‌ని మాత్రం. ఓకేనా? ఈ యొక్క పార్ట్‌ని మాత్రం చెక్ చేస్తాం. అంటే ఫస్ట్ రోని, ఫస్ట్ కాలమ్‌ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి మనకొచ్చేమంటే సేమ్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనకొచ్చేమంటే 0 అనేది ఉంటే ఓకేనా? సో, ఎంటైర్ కాలమ్‌ని 0 చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్ మనకి ఈ వీటిని టచ్ చేయం కాబట్టి వీటిని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటున్నా. 0, 1, 0 ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే రోని మనం చెక్ చేస్తున్నాం అనుకుంటే, రోలో మనకొచ్చేమంటే మనం చెక్ చేసేది ఓన్లీ ఈ పార్ట్‌ని మాత్రం మనం మోడిఫై అనేది చేస్తాం. సో, ఎందుకంటే మనం ఈ పార్ట్‌ని మాత్రం మనం మోడిఫై అనేది చేస్తాం కాబట్టి ఓకే. ఈ పార్ట్‌ని మాత్రం మనం మోడిఫై చేస్తాం కాబట్టి వీటిని మనం మోడిఫై అనేది చేయం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే చెక్ చేస్తున్నాం. చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఒకవేళ మనకొచ్చేమంటే ఈ యొక్క రోలో ఎక్కడైనా మనకి 0 ఉంటే ఆ ఎంటైర్ కాలమ్‌ని మనం వచ్చేమంటే 0 చేస్తాం. సో, ఇక్కడ మనకు రోలో 0 అనేది ఉంది కాబట్టి ఎంటైర్ కాలమ్‌ని 0 అనేది చేస్తున్నాం. సో, మళ్ళీ ఇలా వస్తున్నాం. ఇలా వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ 1 అనేది ఉంది. ఓకేనా? 1 అనేది ఉంది కాబట్టి దీన్ని మనం 0 చేయాల్సిన అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకొచ్చేమంటే 1 అనేది అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1 అనేది అలానే ఉంది. ఓకేనా? సేమ్ మళ్ళీ ఇక్కడ 0 అనేది ఉంది కాబట్టి సేమ్ 0 అనేది చేస్తున్నా. సేమ్ మనకు అదే విధంగా మనం వచ్చామంటే రోకి చెక్ చేసినాం. ఇప్పుడొచ్చి కాలమ్‌కో చెక్ చేయాలి గదా! కాలమ్ చెక్ చేస్తాం. కాలమ్ చెక్ చేసినప్పుడు కూడా మనం వచ్చామంటే ఫస్ట్ దీన్ని టచ్ చేయం. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే 0 అనేది ఉంది. 0 ఉంది కాబట్టి ఎంటైర్ మనకి రోని 0 చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా వదిలేస్తాం. మళ్ళీ ఇక్కడ 0 అనేది ఉంది. కాబట్టి ఎంటైర్ రోని 0 చేస్తాం. సో, ఇలా చేసినప్పుడు మనకొచ్చేమంటే మనకి సేమ్ ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మనకొచ్చేమంటే ఇంటర్నల్‌గా మనకి ఓకేనా? 0, 0, 0, 0, 1, 0, 0, 0, 0 అని వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మనకి ఫస్ట్ రో ట్రూ అయింది. ఓకేనా? ఫస్ట్ రో అనేది ట్రూ అయితే ఓకేనా? మనం ఎంటైర్ రోని 0 అనేది ఫిల్ చేసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ కాలమ్ అనేది 0 అయితే ఎంటైర్ కాలమ్‌ని మనకొచ్చేమంటే 0 అనేది ఫిల్ చేసేస్తాం. సో, మనకొచ్చేమంటే ఇలా 4 స్టెప్‌లో మనకొచ్చేమంటే మనకి ఫైనల్‌గా ఆన్సర్ అనేది చూసినట్లయితే మనకి
సేమ్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసినామో అదే అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. ఓహ్! సో, ఈ విధంగా మనం వచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్స్ అనేది మనం తీసుకుంటాం. సో, దీన్ని మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మనకొచ్చేమంటే లాజిక్ అనేది రావడం జరుగుతుంది. సో, దీనికోసం మనం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే జస్ట్ మనం చెక్ చేస్తాం. ఎందుకంటే ఈ కండిషన్ చెక్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే 2 లూప్స్ అనేది రన్ చేస్తాం. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఒకటొచ్చి మనం వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చి నేనొచ్చేమంటే ఎమ్ అనేది తీసుకుందాం సైజ్. ఇదొచ్చి మనకొచ్చేమంటే ఎన్ అనేది తీసుకుందాం. సో, ఫస్ట్ వచ్చి మనకొచ్చేంటే ఒక ఫర్ లూప్. ఓకేనా? మనకొచ్చేమంటే జి అనేది మనకొచ్చే నార్మల్‌గా వచ్చేమంటే ఇది ఎమ్ అనే దాని కోసం నేనొచ్చేమంటే ఐ అనేది తీసుకుంటున్నా. సో, ఐ ఓకేనా? సో, ఈ ఐ అనేది మనకొచ్చేమంటే లెస్ దెన్ ఎమ్ వరకు రన్ అయ్యి మనకి ఒకవేళ 0 ఉంటే మనకి ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సేమ్ అదే విధంగా మనం వచ్చేమంటే జే అనేది తీసుకొని మనకొచ్చేమంటే ఈ ఎంటైర్ రోని చెక్ చేసి ట్రూ అనేది ఉంటే మనం వచ్చేమంటే మనకి ఫస్ట్ రోలో అప్డేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ రోలో. ఓకేనా? కాలమ్‌ని ఫస్ట్ మనం ఎమ్‌తో ఇది అప్డేట్ అనేది చేస్తాం. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ఫస్ట్ 2 లూప్స్ అనేది మనకొచ్చేమంటే మనకి ఫస్ట్ రోలో, ఫస్ట్ కాలమ్‌లో మనకి 0 ఉందా లేదా అని చెక్ చేసేదానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఎక్కడి నుంచి? ఇన్నర్ ఫర్ లూప్. ఓకేనా? ఫర్ మనకొచ్చేమంటే i ఈక్వల్ టు 1 టు లెస్ దెన్ ఎమ్. ఇంకొక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. j ఈక్వల్ టు 1 టు లెస్ దెన్ ఎమ్. సో, ఇలా కండిషన్ చెక్ చేసినప్పుడు మనకి ఎక్కడైనా సరే మనకి ఓకేనా? ఇందులో ఎక్కడైనా మనకొచ్చేమంటే 0 అనేది వస్తే ఆ యొక్క ఓకేనా? ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఐజేలో ఎక్కడైనా 0 వచ్చిందనుకో, మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాట్రిక్స్ ఇస్తే మ్యాట్రిక్స్‌లో 0 ఓకేనా? 0, ఐ ఈక్వల్ టు 0 చేస్తాం. మ్యాట్రిక్స్‌లో మళ్ళీ మనకొచ్చేమంటే జే ఓకేనా? కామా 0లో మనకొచ్చేమంటే 0 చేస్తాం. సో, ఇలా చేసినప్పుడు మనకొచ్చేమంటే ఇలా జీరోస్ అనేది అప్డేట్ అనేది అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ మనకి 0 అనేది ఏ విధంగా అప్డేట్ అయిందో, అదే విధంగా మనకి జీరోస్ ఎక్కడున్నా ఆ ప్లేస్‌కి మనకొచ్చేమంటే ఆ యొక్క రోలోను, ఫస్ట్ కాలమ్‌లోను మనకొచ్చేమంటే జీరోస్ అప్డేట్ అయితాయి. సో, మళ్ళీ మనం వచ్చేమంటే ఇక్కడ ఏం చెక్ చేస్తాం? మళ్ళీ ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం ఫర్ లూప్స్. ఓకేనా? అంటే 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేసి మనం వచ్చేమంటే ఒకటి మనం వచ్చేమంటే రోకి యూజ్ చేస్తాం. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే కాలమ్‌కి యూజ్ చేస్తాం. యూజ్ చేసుకొని ఆ ఎంటైర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే రోకి యూజ్ చేస్తే మనం కాలమ్‌ని అప్డేట్ చేస్తాం. కాలమ్‌కి యూజ్ చేసినప్పుడు మనం రోని అప్డేట్ చేస్తాం. సో, ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం వచ్చేమంటే ఫస్ట్ రో అనేది ట్రూ అయితే ఎంటైర్ ఫస్ట్ రోలో 0 చేసేస్తాం. ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని. మళ్ళీ ఫస్ట్ కాలమ్ 0 అయితే ఎంటైర్ ఫస్ట్ కాలమ్‌ని మనం 0 అనేది చేసేస్తాం. ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసుకొని. సో, ఇక్కడ నార్మల్‌గా మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం చెక్ చేసేదాని కోసం మనకు టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేమంటే బిగ్ ఓ ఎమ్ ప్లస్ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? జస్ట్ రెడ్ కలర్ అని తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఈ ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్ చెక్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్. నెక్స్ట్ వచ్చి దీన్ని మనం వచ్చేమంటే మనం ఐడెంటిఫై చేయాలి గదా! ఇక్కడ. ఓకేనా? అంటే మనకి సో, ఇక్కడ మనం వచ్చి ఇన్నర్‌గా మనం దీన్ని ఎంటైర్‌గా రన్ చేస్తున్నాం. కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే మళ్ళీ ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే ఏం చెక్ చేస్తున్నాం? ఓకేనా? సో, ఇక్కడ మళ్ళీ మనం వచ్చేమంటే ఇక్కడ రో ఉంటే మనం కాలమ్‌ని మొత్తం అప్డేట్ చేస్తాం. సో, ఇక్కడ కూడా మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్, ఎమ్ ఇంటూ ఎన్ అనే టైమ్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే జస్ట్ మనం రోని, కాలమ్‌ని మాత్రం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, టోటల్‌గా మనకొచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది వీటిని ప్లస్ చేస్తే వస్తుంది. బట్ ఏమంటే ఇక్కడ మనకొచ్చేమంటే దీన్ని టోటల్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ ప్లస్ అనేది మనకి ఇక్కడ హైయెస్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఎమ్ క్రాస్ ఎన్ ఓకేనా? కాబట్టి మన యొక్క టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేదిగా ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి నార్మల్‌గా వచ్చేమంటే ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఓకేనా? 2 ఇంటూ ఎమ్ ప్లస్ 2 1 ఓకేనా? నెక్స్ట్ వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 2 ఇంటూ ఎమ్ క్రాస్ ఎన్. సో, ఇలా మనకనేది వస్తుంది నార్మల్‌గా. బట్ దీంట్లో వచ్చి ఎమ్ క్రాస్ ఎన్‌ని మనం నార్మల్‌గా వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ గానే కన్సిడర్ చేస్తాం. 2 ఎన్ ఇప్పుడు నార్మల్‌గా మనం వచ్చేప్పుడు బిగ్ ఓ ఆఫ్ 2 ఎన్‌ని మనం ఎప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ గానే కన్సిడర్ చేస్తాం. సేమ్ అదే విధంగా. ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ నార్మల్‌గా ఇలా కన్సిడర్ చేసినప్పుడు మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ ప్లస్ 1 మళ్ళీ మనకొచ్చేమంటే ప్లస్ బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేది ఉంటుంది. సో, దీంట్లో మనకి ఏదైతే బిగ్ అనేది వస్తుందో దాన్నే మనం తీసుకుంటాం. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్. సో, మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా?
ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీనికి మనం ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చూద్దాం. సో, దీనికి ముందొచ్చి మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాన్ని మనం డయాగ్రామాటికల్‌గా నేనొచ్చేమంటే ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే క్లియర్‌గా చెప్పి మనకి ఏ విధంగా అయితే మనం ఫస్ట్ స్టెప్ ఓకేనా? సో, మనకొచ్చేమంటే సేమ్ మనం ఏ విధంగా అయితే ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం చేసినాం కాలమ్ వైస్, రో వైస్ మనం వచ్చేమంటే చెక్ చేస్తున్నాం. సో, మనకి జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రూ అనేది చేసేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏం చేస్తున్నామంటే అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? 0కి 0. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనం అప్డేట్ చేసిందాన్ని మళ్ళీ అదే సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే అన్ని జీరోస్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఈ యొక్క రో వైస్, కాలమ్ వైస్‌గా మనం వచ్చేమంటే 0 చేస్తున్నాం. సో, మనకి ఫైనల్ అవుట్‌పుట్ అనేది ఈ విధంగా అనేది రావడం జరిగింది. సో, ఇదే విధంగా మనం వచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామాటికల్‌గా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే నా యొక్క లీడ్ కోడ్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. సో, ఇక్కడ మనం వచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలి? సో, మనకొచ్చేమంటే జస్ట్ మనకి మ్యాట్రిక్స్‌లో మనం వచ్చేటే లెంత్ ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే లెంత్, లెంత్ ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం ఇంట్ ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఈక్వల్ టు మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి ఇది మీకు నార్మల్‌గా వచ్చేమంటే మనకి కాలమ్ ఓకేనా? కాలమ్ వైస్ లెంత్ అనేది తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంట్ ఈక్వల్ టు మనకి రో ఓకేనా? రో యొక్క లెంత్ ఓకేనా? సో, రో యొక్క లెంత్ మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకే. సారీ. ఇది అరేస్ కదా! లెంత్ ఆఫ్ సింబల్స్ అనేది అవసరం లేదు. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బూలియన్ బూలియన్ బూఎల్ఏఎన్ ఓకే. ఏఎన్ ఓకే. ఓకే. బూలియన్ మనకొచ్చేమంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఫస్ట్ రో ఓకేనా? ఫస్ట్ రో యొక్క రో ఓకేనా? ఫస్ట్ రో అనేది మనకొచ్చేమంటే మనకి జీరోస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఉంటే మనం వచ్చేమంటే ట్రూ అనేది మార్చాలి. ఫస్ట్ మనకి చెక్ చేయకముందు మనం వచ్చేమంటే డిఫాల్ట్‌గా ఫాల్స్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి ఉందా లేదా మనకి ఇంకా తెలీదు కదా! మనం చెక్ చేయాలి కదా! బూలియన్ ఎల్ఈఏఎన్ ఓకే. బూలియన్ మనకొచ్చేమంటే ఫస్ట్ కాలమ్ ఓకేనా? ఫస్ట్ కాలమ్ ఓకేనా? లేదంటే చాలు అనేది పెట్టుకుందాం. ఫస్ట్ కాలమ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది చేస్తున్నా. సో, మనం వచ్చేమంటే ఫస్ట్ రో అనేది ఫస్ట్ కాలమ్ అనేది మనం తీసుకున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం డయాగ్రామాటికల్‌గా ప్రకారం తీసుకుంటే మనకొచ్చేమంటే కాలమ్ అనేది మనకొచ్చేమంటే దీన్ని మనం చెక్ చేయాలి. రో అనేది మనం దీన్ని చెక్ చేయాలి. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే కాలమ్‌కి మనం ఎప్పుడు మనం వచ్చేమంటే అనేది యూజ్ చేస్తాం. మన యొక్క ఫర్ లూప్‌లో. ఓకే. రోకి మనం వచ్చేమంటే అనేది యూజ్ చేస్తాం. సో, మనం సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేమంటే కాలమ్‌కి మనం ఏ విధంగా అనేది యూజ్ చేస్తామో, రోకి ఏ విధంగా అనేది యూజ్ చేస్తామో, అదే విధంగా మనం వచ్చేమంటే ఇక్కడ ఫర్ లూప్స్ అనేది కూడా రాస్తాం. ఓకేనా? అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఆల్వేస్ కాలమ్ అనేది ఉంటుంది కాబట్టి మనకొచ్చేమంటే ఫస్ట్ మనం కాలమ్ అనేది తీసుకుందాం. ఓకే. ఎందుకంటే మనం ఒక ఆర్డర్‌లో రాసుకుంటే మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇక్కడ నాకొచ్చేమంటే కాలమ్‌కి నేనొచ్చేమంటే ఆల్వేస్ అనే లూపే తీసుకుంటా. రోకి మనం వచ్చేంటే ఆల్వేస్ అనేది తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు నాకొచ్చేమంటే మనకి ఫస్ట్ కాలమ్ ఓకేనా? కాలమ్ వైస్ మనకొచ్చేమంటే మనకి చెక్ చేయాల. ఏమంటే మనకి 0 ఉందా లేదా అనేది. సో, కాబట్టి మనకొచ్చేంటే దీనికోసం నేనొచ్చేంటే ఒక ఫర్ లూప్ అనేది రాస్తున్నా. ఫర్ ఇంట్ ఓకేనా? ఈక్వల్ టు ఓకే. మనకి ఎక్కడి నుంచి 0 నుంచే చెక్ చేస్తాం. ఓకేనా? లెస్ దెన్ మనకి కాలమ్‌కి ఓకేనా? మనకి కాలమ్‌కి ఏది? మనకి కాలమ్ వచ్చి మనకి లెంత్ అనేది ఇక్కడ కూడా మనం వచ్చేమంటే కాలమ్ లెంత్ అనేది మనకి ఎప్పుడు కాలమ్‌కి లెంత్ వచ్చి మనం వచ్చేమంటే అనేది యూజ్ చేస్తాం. మనకి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రోకి మనకొచ్చేమంటే అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనకి దీనికోసం నేను జస్ట్ మనకి మ్యాట్రిక్స్‌లో మనకొచ్చేమంటే కాలమ్‌కి అనేది ఇస్తున్నా. దట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే రోకి అనేది ఇస్తున్నా. ఏందంటే మనకి క్లియర్‌గా మీకొచ్చి అండర్‌స్టాండబుల్ కోసం నేను ఇక్కడ వచ్చేమంటే కాలమ్‌కి అనేది, రోకి మనకొచ్చేమంటే అనేది ఇస్తున్నా. సో, కాలమ్ ఉన్నప్పుడు మనం వచ్చేమంటే ఖచ్చితంగా మనం అనేది యూజ్ చేస్తున్నాం. రో ఉన్నప్పుడు అనేది యూజ్ చేస్తున్నాం. సో, కన్‌ఫ్యూజన్ అనేది అవ్వకండి. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే మనం కాలమ్ వైస్ మనం ఏం చెక్ చేయాలి?
కాలమ్ వైజ్ మనకి 0 ఉందా లేదా చెక్ చేయాలి కాబట్టి కాలమ్ అన్నప్పుడు మనకొచ్చేమంటే ఎం అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఐ ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే కండిషన్ అనేది రాస్తున్నాం ఇక్కడ. ఇఫ్ ఓకేనా? ఇఫ్ మనకొచ్చేమంటే మనం కాలమ్ వైజ్ చెక్ చేయాలి. కాలమ్ వైజ్ చెక్ చేయాలన్నప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ డయాగ్రామాటికల్ ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకి కాలమ్ ఏది ఇలా కాలమ్ అనేది పైనుంచి కిందకనేది ఉంటుంది కదా! సో, కిందకనేది ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకి జే అనేది డిఫాల్ట్‌గా మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది. ఓకేనా? అంటే మనకి జస్ట్ మనం ఐని మాత్రం చేంజ్ చేస్తాం. సో, కాబట్టి ఎంఏటీఆర్ఐఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ. మనకి ఆల్వేస్ జే అనేది ఏముంటుంది? 0 అనేది ఉంటుంది. సో, డబుల్ ఈక్వల్ టు 0 అనేది పెడుతున్నా. సో, ఇక్కడ మనకి ఇలా కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది. ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనం ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే మన యొక్క కాలమ్‌లో 0 ఉంది అని అర్థం. ఓకేనా? సో, కాబట్టి నేనొచ్చేమంటే ఫస్ట్ కాలమ్ ఎఫ్ఐఆర్ఎస్‌టి ఫస్ట్ కాలమ్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే ట్రూ అనేది చేసేస్తున్నా. టీఆర్‌యువి ఓకే. సో, ఇక్కడ నేను బ్రేక్ అనేది చేస్తున్నా. ఎందుకంటే మనకి ఒక్క ఎలిమెంట్ మనకున్న ఆ ఎంటైర్ కాలమ్ అనేది మనకి 0 అనేది చేసేస్తాం కాబట్టి నార్మల్‌గా. సో, కాబట్టి మనకి జస్ట్ 1 చెక్ చేస్తే చాలు. మనం అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి ట్రూ ఉంటే ఒకవేళ మనం లేనప్పుడు మనం ఎంటైర్‌గా లాస్ట్ వరకు చెక్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే కంప్లీట్ అనేది అయిపోయింది. సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం దీన్ని జస్ట్ మనకి ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ లూప్ అనేది జస్ట్ మనకొచ్చేమంటే ఫస్ట్ కాలమ్ ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఫస్ట్ కాలమ్ ఓకేనా? ఓకేనా? ఫస్ట్ కాలమ్ 0 ఆర్ నాట్ ఓకేనా? సో, ఫస్ట్ కాలమ్ 0 ఉందా లేదా అని చెక్ చేసే దానికోసం మనకొచ్చేమంటే ఈ కండిషన్ అనేది రాస్తున్నాం. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఫస్ట్ రో అనేది కూడా మనం చెక్ చేయాలి కదా! సో, ఫస్ట్ రో అనేది చెక్ చేసే దానికోసం మనం ఇంకో కండిషన్ అనేది రాస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ రో. సో, సేమ్ యాజ్ టీజ్‌గా మనం రో అనేది యూజ్ చేద్దాం. సో, మనం ఫస్ట్ రోని చెక్ చేయాలి. సో, ఫస్ట్ రో చెక్ చేయాలంటే మనం సేమ్ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఏమంటే మనకి రోకి రాస్తాం. ఇంతకుముందు వచ్చి మనం వచ్చి కాలమ్‌కి రాసినాం ఎం ఓకేనా? రోకి రాసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా మీకు క్లియర్‌గా చెప్పినా మనకి రోకి ఎప్పుడు మనం వచ్చేమంటే జే అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం సేమ్ నేను వచ్చేమంటే ఫర్ లూప్‌లో ఒక జే అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు మనకొచ్చేమంటే 0 జే లెస్ దెన్ మనకొచ్చేమంటే ఎన్ జే ప్లస్ ప్లస్. ఏదంటే మనకి రో యొక్క లెంత్ ఓకేనా? మనకొచ్చేమంటే ఎన్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి రోకి లెంత్ అనేది మనం ఇక్కడ ఎన్‌తోనే ఫైండ్ ఔట్ అనేది చేసుకున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే రోలో మనం చెక్ చేయాలి. సో, రోలో చెక్ చేయాలంటే ఇఫ్ మనకి మ్యాట్రిక్స్ ఎంఏటీఆర్ఐఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ మనకి మనకెప్పుడు ఐ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ 0 అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి రో అంటే మనకి ఏం చెక్ చేస్తున్నాం? జస్ట్ మనకొచ్చేమంటే రో అంటే మనకి జస్ట్ ఇక్కడ మనం ఈ లైన్ మాత్రం చెక్ చేయాలి. ఇది టోటల్‌గా. సో, ఇందులో మనకొచ్చేమంటే ఐ అనేది ఎప్పుడు మనకేముంటుంది? 0 గానే ఉంటుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ ఐ అనేది 0 అనేది తీసుకుంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకి జే అనేది మనకొచ్చి ఆటోమేటిక్‌గా మనకి చేంజ్ అనేది అవుతుంది కాబట్టి జే అనేది తీసుకుంటున్నా. డబుల్ ఈక్వల్ టు 0. సో, ఇందులో మనకొచ్చేమంటే ఉంటే మనం వచ్చేమంటే ఇప్పుడు 0 అనేది ఉంటే మనకి రో ఓకేనా? సో, మనకంటే ఫస్ట్ రో ఓకేనా? ఫస్ట్ రో. ఫస్ట్ రో అనేది మనం వచ్చేంటి ఏం చేస్తున్నామంటే మనకి ట్రూగా మారుస్తున్నాం. ఓకే. ఓకే. మనం ఫస్ట్ రో అనేది మనకి ట్రూ అనేది చేంజ్ చేసేసినాం. ఇప్పుడు మనకి ఒకవేళ ఇలా ఉంటే మనం దీన్ని మనం ఏం చేయాలంటే బ్రేక్ చేసేయాలి. ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఓకేనా? రోలో ఎంటైర్ రోలో మనకొచ్చేంటి ఒక 0 ఉన్న ఆ రో మొత్తం 0 అనేది అయిపోతుంది. ఓకే. మనం ఇక్కడ చెక్ చేసేసినాం. సో, చెక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకొచ్చేమంటే ఏది జీరోస్ లేదు కాబట్టి బోత్ మనకొచ్చేంటి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఎందుకంటే ఇవి మొత్తం ఫాల్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఫాల్స్ అనేది వచ్చింది కాబట్టి బోత్ మనకి ఫాల్స్ అనేది సో, మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే ఈ యొక్క ఇన్నర్‌గా ఉంది కదా! సో, ఈ యొక్క బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనం తీసుకుంటే సో, మనకొచ్చేమంటే నెక్స్ట్ ఈ యొక్క బాక్స్ అనేది చెక్ చేయాలి మనం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఈ యొక్క బాక్స్‌ని చెక్ చేయాలి. సో, ఈ యొక్క బాక్స్‌ని మనం చెక్ చేయాలంటే మనకి ఏం చెక్ చేయాలంటే మనకి ఎప్పుడు మనకొచ్చేమంటే ఐజే అనేది 1 నుంచే స్టార్ట్ అవుతుంది కదా! సో, కాబట్టి మనం వచ్చేమంటే ఇక్కడ ఐజేని 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఫర్ ఓకేనా? ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఎంఐ ప్లస్ ప్లస్. సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 1 జే లెస్ దెన్
ఎన్ జే ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఐజే అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ కూడా మనం వచ్చి కండిషన్ అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఒకవేళ మనకొచ్చేంటే మన యొక్క మ్యాట్రిక్స్ ఎంఏటీఆర్ఏఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ అండ్ జే డబుల్ ఈక్వల్ టు 0 అయింది. సో, మన యొక్క మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఓకేనా? సో, ఆ యొక్క రోలో మనకొచ్చేవంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే సో, ఇక్కడ మనకిచ్చిన డయాగ్రామ్ ప్రకారంగా మనకి ఫస్ట్ ఇక్కడొచ్చినప్పుడు 0 అవుతుంది. సో, ఇక్కడ 0 అయిందనుకో మనం దీన్ని 0గా మార్చేయాలి. ప్లస్ దీన్ని మనం 0గా మార్చేయాలి. సో, ఈ 2 0గా మార్చాలంటే మనకి ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఓకేనా? సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే జే ఓకేనా? మనకి జే అనేది మనకి ఇంక్రిమెంట్ అనేది అయ్యుంటుంది. ఇదొచ్చి మనకొచ్చేవంటే ఐ. ఐ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ మనకి దీంట్లో కామన్‌గా ఉండేదేమంటే మనకి ఈ యొక్క ఫస్ట్ కాలమ్‌లో మనకొచ్చేవంటే జే అనేది ఎప్పుడు 0 అనేది ఉంటుంది. అదే విధంగా మనకొచ్చేవంటే మన యొక్క ఫస్ట్ రోలో ఓకేనా? ఫస్ట్ రోలో మనకొచ్చేవంటే కలర్ చేంజ్ చేసుకుందాం. సో, మన యొక్క ఫస్ట్ రోలో ఇక్కడ మనకొచ్చేవంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ జే అనేది మనకొచ్చేవంటే 0 గానే ఉంటుంది. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఐ అనేది మనకొచ్చేవంటే ఆల్వేస్ 0గా ఉంటుంది. జే అనేది ఇంక్రిమెంట్ అయ్యుంటుంది. సో, ఇలా సిట్యుయేషన్‌లో మనం వచ్చేవంటే చేంజ్ చేయాలి. అంటే మనకొచ్చేవంటే ఐ, 0 ఈక్వల్ టు మనం వచ్చి 0 చేస్తున్నాం. 0, జే ఈక్వల్ టు 0 చేస్తున్నాం. సేమ్ కండిషన్ అనేది ఇక్కడ అప్లై అనేది చేస్తున్నా. ఇక్కడ మౌస్ పాయింటర్ ఓకే. ఓకే. సో, ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేవంటే మ్యాట్రిక్స్ ఎంఏటీఆర్ఏఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఓకేనా? ఐ. సో, మనకొచ్చేవంటే ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా చూస్తే మనకొచ్చేవంటే కాదు ఐ, 0 ప్లేస్‌లో మళ్ళీ 0, జే ప్లేస్‌లో ఓకేనా? సో, కాబట్టి 0, జే ప్లేస్‌లో మనం వచ్చేవంటే 0 అనేది మోడిఫై చేస్తున్నాం. మళ్ళీ మ్యాట్రిక్స్ ఎంఏటీఆర్ఏఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఆఫ్ 0 ప్లేస్‌లో మనం వచ్చేవంటే మళ్ళీ 0 చేస్తున్నాం. సో, ఈ బోత్ సిట్యుయేషన్‌లో మనం వచ్చేవంటే 0 చేంజ్ చేసేస్తాం. సో, ఇలా చేంజ్ చేసినప్పుడు మనకొచ్చేవంటే సేమ్ మనకొచ్చేవంటే ఈ విధంగా మనకొచ్చేవంటే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఇన్‌పుట్ అనేది. సో, ఇక్కడ మనం వచ్చేవంటే జస్ట్ ఇక్కడ ఈ 0ని మనం ఇప్పుడు అప్డేట్ అనేది చేసినామనమాట. ఈ యొక్క ఫర్ లూప్ యూజ్ చేసుకొని. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఇక్కడ మనం వచ్చేవంటే రో వైస్, కాలమ్ వైస్ మనం వచ్చేవంటే జీరోస్‌ని అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? సో, రో ఓకేనా? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్‌లో మనకొచ్చేవంటే జీరోస్ అప్డేట్ చేస్తున్నాం. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్. అప్డేట్ 0 ఓకేనా? సో, ఇక్కడ మనం వచ్చేటి ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్‌లో జీరోస్‌ని అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఎక్కడైతే 0 ఉందో అక్కడ మనం వచ్చేవంటే జీరోస్‌ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే. సో, జీరోస్‌ని మనం అప్డేట్ అనేది చేసేసినాం. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? నెక్స్ట్ ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఇక్కడ మనకి ఎక్కడ జీరోస్ ఉందో అక్కడ మనం చేంజ్ అనేది చేయాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అనేది ఉంది. సో, ఇక్కడ 0 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం ఇక్కడ నీకు ఫస్ట్‌కొచ్చి కాలమ్ తీసుకున్నట్లయితే ఓకేనా? సో, మనం ఫస్ట్ వచ్చి మనకొచ్చేవంటే కాలమ్ అనేది తీసుకున్నాం. కాలమ్ అనేది మనకేమి ఓకేనా? సో, ఇక్కడ మనకి ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్ అప్డేట్ అనేది అంటే జీరోస్ అనేది అప్డేట్ చేసేసినాం. ఇప్పుడు మళ్ళీ మనకొచ్చి ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఓకేనా? ఐ ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మనకొచ్చేవంటే మనకి ఫస్ట్ కాలమ్‌లో ప్లేస్‌లో మనం జీరోస్ అనేది అప్డేట్ చేయాలి. ఫస్ట్ కాలమ్ ఓకేనా? ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఓకేనా? మనకి ఆల్వేస్ ఐకి మనం ఏమి యూజ్ చేస్తాం? ఎం అనేది యూజ్ చేస్తాం. ఐ ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, ఇక్కడ మనం కండిషన్ ఏం రాయాలి? ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేవంటే కండిషన్ అనేది ఏం రాయాలంటే మ్యాట్రిక్స్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేవంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? ఎంఏటీఆర్ఐఎక్స్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేవంటే మన యొక్క ఐ. మ్యాట్రిక్స్ ఆఫ్ మన యొక్క ఏమంటే మనకిక్కడ ఐ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనకి జే అనేది ఆటోమేటిక్‌గా మనకొచ్చేవంటే ఎప్పుడు మనకొచ్చేవంటే 0 అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనం జస్ట్ మనం డయాగ్రామాటికల్‌గా చూద్దాం. మనకి అప్పుడే క్లియర్‌గా వస్తుంది. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ కాలమ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఈ కాలమ్‌ని మొత్తం మనం వచ్చేవంటే ఈ కాలమ్‌ని రన్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఎక్కడైతే మనకి కాలమ్‌లో 0 ఉందో ఆ ఎంటైర్ రోని మనం వచ్చేవంటే 0 చేయాలి. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవంటే ఆల్వేస్ మనకి అప్డేట్ అయ్యేదేమి?
ఐ అనేదే కదా అప్డేట్ అనేది అవుతుంది. సో, జే అనేది మనకొచ్చేమంటే ఎప్పుడు 0 అనేది ఉంటుంది. ఓకే. ఓకే. సో, మనకొచ్చేమంటే ఐ అనేది అప్డేట్ అవుతుంది. జే అనేది మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది కాబట్టి ఓకే. సో, మనకొచ్చేమంటే సేమ్ మనకిక్కడ అరేజ్ అనేది లేదా? ఓకే. సో, మనకొచ్చేమంటే ఇక్కడ ఐ అనేది ఎప్పుడు మనకొచ్చేమంటే అప్డేట్ అనేది అవుతుంది. జే అనేది మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది. సో, కండిషన్ అనేది మనం ఈ విధంగా రాసుకోవాలి. సో, మనకి డయాగ్రామాటికల్‌గా మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా కండిషన్ అనేది రాసుకున్నాం. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే =0 అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే 0 అనేది వస్తే మనం ఏం చేయాలంటే ఆ ఎంటైర్ రోని అప్డేట్ చేయాలి. ఇక్కడ మనకొచ్చేమంటే కాలమ్‌ని చెక్ చేస్తున్నాం. బట్ రోలో అప్డేట్ చేస్తున్నాం. సో, రోని అప్డేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ ఓకేనా? ఇంట్ జే ఈక్వల్ టు సేమ్ 1 అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఈ యొక్క దీన్ని మనం టచ్ చేయమనమాట. ఓకే. సో, మనం టచ్ చేయాల్సింది ఎప్పుడు మనకొచ్చేమంటే ఓకే. గ్రీన్ ఈ పార్ట్‌ని మాత్రం మనం టచ్ అనేది చేస్తాం. కంట్రోల్ జెడ్. సో, ఈ పార్ట్‌ని మాత్రం మనం చేంజ్ అనేది చేయాలి. ఓకే. సో, డయాగ్రామ్ అనేది క్లీన్‌గా రాలేదు. సో, ఈ పార్ట్‌ని మాత్రం మనం చేంజ్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనకు ఫస్ట్ రోని, ఫస్ట్ కాలమ్‌ని మనం లాస్ట్ వరకు టచ్ అనేది చేయమనమాట. ఓకే. సో, ఈ పార్ట్‌ని మాత్రం మనం చేంజ్ చేయాలి కాబట్టి నేనొచ్చేమంటే ఎప్పుడైతే మనకొచ్చేమంటే ఈ యొక్క ఫస్ట్ రోలో మనకు 0 అనేది ఉందో ఓకేనా? అంటే ఫస్ట్ కాలమ్‌లో ఓకేనా? ఫస్ట్ కాలమ్‌లో మనకి ఎక్కడ 0 ఉందో ఆ యొక్క ఎంటైర్ రోని మనం అప్డేట్ చేసేస్తాం 0గా ఓకేనా? సో, ఈ విధంగా 0గా. సో, సో, ఇలా మనం అప్డేట్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఎంటైర్‌గా మనం వచ్చేమంటే 0 అప్డేట్ చేస్తున్నాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది రాసుకున్నాం ఇక్కడ. ఏమంటే ఫస్ట్ రో అంటే మనకి ఫస్ట్ రో కాదు ఫస్ట్ కాలమ్ అనేది చెక్ చేసేదాని కోసం ఒక ఫర్ లూప్ అనేది రాసినాం. ఎక్కడైతే మనకొచ్చేమంటే ఫస్ట్ కాలమ్‌లో మనకొచ్చేమంటే 0 అనేది వస్తుందో ఆ ఎంటైర్ ఫస్ట్ రోని అంటే ఆ యొక్క ఎంటైర్ రోని మనం వచ్చేమంటే మనం 0 అనేది చేయాలి. సో, దానికోసం నేనొచ్చేమంటే ఇక్కడ జే అనేది రాసుకుంటున్నా. ఎందుకంటే మనం ఎంటైర్ రోని 0 చేయాలి కాబట్టి. ఓకే. సో, జే అనేది మనకి ఇక్కడి నుంచి అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జే లెస్ దెన్ మనకొచ్చేమంటే ఎన్ జే ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే ఇదనేది చేస్తున్నాం. సో, ఇక్కడ ఇది చేసినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే కండిషన్ అనేది రాస్తున్నాం. సో, ఇక్కడ ఏం కండిషన్ రాస్తున్నామంటే మనకి ఓకే. మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ జే అనేది చేసినాం. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే సేమ్ మ్యాట్రిక్స్ ఎంఏటీఆర్ఐఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే ఐ ప్లస్ జే ప్లేస్‌లో ఓకేనా? మనం 0 అనేది చేసేస్తాం. సో, మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజేని 0 అనేది చేస్తున్నాం. సో, ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే డయాగ్రామాటికల్‌గా మనకొచ్చేమంటే ఎం క్రాస్ ఎన్, ఎం క్రాస్ ఎన్. సో, మనకొచ్చేమంటే ఇంకొక ఎం క్రాస్ ఎన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. ఎందుకంటే మనకిక్కడ నార్మల్‌గా వచ్చేమంటే మనం ఫస్ట్ ఒకటి మనకొచ్చి ఏం చేస్తున్నాం? ఈ యొక్క జీరోస్‌ని అప్డేట్ చేసేదాని కోసం ఒక ఫర్ లూప్స్ అనేది రాసినాం. నెక్స్ట్ వచ్చి మనకి రో వైస్ ఓకేనా? రో వైస్‌గా మనం చెక్ చేసుకుంటూ మనం అప్డేట్ అనేది చేయాలి కదా! నెక్స్ట్ కాలమ్ వైస్‌గా చెక్ చేసుకుంటూ అప్డేట్ చేయాలి కదా! సో, దీనికోసం మనకొచ్చేమంటే మన యొక్క ఇదనేది మనకొచ్చేమంటే 0 ఆఫ్ m+1 బిగ్ O అంటే బిగ్ O ఆఫ్ m+1 బిగ్ O ఆఫ్ m ఇంటూ n బిగ్ O ఆఫ్ m ఇంటూ n మళ్ళీ బిగ్ O ఆఫ్ m ఇంటూ n ఓకేనా? సో, మళ్ళీ బిగ్ O ఆఫ్ m+n. బట్ ఈ టోటల్‌ని కూడా మనం కన్సిడర్ చేసేది వచ్చేమంటే బిగ్ O ఆఫ్ m క్రాస్ n గాని కన్సిడర్ అనేది చేస్తామనమాట. ఓకే. ఎందుకంటే ఇవన్నీ మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే కాన్స్టెంట్ మనం ఎన్ని ఇది ఇచ్చినా మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇదే విధంగా మనం రాసుకుంటాం. దీంట్లో ఇంక్రిమెంట్ అనేది ఉండదు కాబట్టి, సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా మనం మన యొక్క మాక్సిమం అనేది వచ్చే దాని ప్రకారం మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ m క్రాస్ n గానే మనం కన్సిడర్ అనేది చేస్తామనమాట. ఓకే. సో, ఇది వచ్చి నేను ముందు మిస్ చేసినాం. ఎందుకంటే మనం ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోయినాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే సేమ్ ఈ విధంగా మనం చేస్తాం. ఓకే. సో, ఇక్కడ మనకి సేమ్ ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం రో వైస్ ఓకేనా? అంటే మనకు కాలమ్ వైస్ ఉండేదాన్ని మనం వచ్చేమంటే కాలమ్ వైస్ ఎక్కడ 0 అనేది వస్తుందో ఆ ఎంటైర్ రో వైస్ మనకొచ్చేమంటే 0 అనేది అప్డేట్ చేస్తున్నాం. సో, ఇదొచ్చి మనకి ఎప్పుడంటే మనకి 0 ఉంటే మాత్రమే మనకొచ్చేమంటే మనకి అప్డేట్ అనేది అవుతుంది. లేనప్పుడు మనకొచ్చేమంటే మనకి సేమ్ మనకొచ్చేమంటే మనకి జస్ట్ ఎం అనే దీని ప్రకారంగా మనకొచ్చేమంటే రన్ అనేది అవుతుంది. ఓకేనా?
ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే 0 ఉంటే మనకి ఇది అప్డేట్ అనేది అవుతుంది. సో, ఇదొచ్చి మనకి కాలమ్‌ని చేంజ్ చేసి కాలమ్‌ని చెక్ చేసుకుంటూ మనం రోని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చే వెంటనే రోని చెక్ చేసుకుంటూ ఆ యొక్క ఎంటైర్ కాలమ్‌ని అప్డేట్ చేయాలి కదా! సో, దానికోసం మనం ఇంకొక లూప్ అనేది రాసుకోవాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఇంకొక లూప్ అనేది రాస్తాం. సో, ఫర్ ఓకేనా? ఇదొచ్చి మనకొచ్చేమంటే కాలమ్ చెక్ కాలమ్ COLOM కాల్ ఓకేనా? కాల్ అనేది తీసుకున్నాం. కాల్ 0 అప్డేట్ ఎంటైర్ రో 0 ఓకేనా? కాలమ్‌లో ఎక్కడైనా 0 ఉంటే ఆ యొక్క ఎంటైర్ రోని మనం 0 చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది 0 అనమాట. నాట్ ఓ ఓకే. 0 అనేది చేసినాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ మనకి ఇంకొకటి అనేది చేస్తున్నాం. ఎక్కడైతే మనకి రో వైస్ ఓకేనా? చెక్ ఓకేనా? రో 0 ఓకేనా? అప్డేట్ ఎంటైర్ కాలమ్ 0 రో వైస్ 0 చెక్ చేసుకుంటూ ఎంటైర్ కాలమ్‌ని అప్డేట్ అనేది చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫర్ లూప్ అనేది రాస్తున్నాం. మనకి నార్మల్‌గా మీకు ఆల్రెడీ తెలుసు. రోకి మనం ఆటోమేటిక్‌గా మనం యూజ్ చేసేది వచ్చేమంటే జే అనేది యూజ్ చేస్తాం కాబట్టి. ఇంట్ జే ఈక్వల్ టు మనకొచ్చేమంటే 1 అనేది తీసుకుంటున్నా. జే లెస్ దెన్ మనకొచ్చేమంటే జేకి ఎప్పుడు మనం వచ్చేమంటే ఎన్ అనేది తీసుకుంటాం. ఓకే. జే ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ఓకే. మనకొచ్చేమంటే ఐ ఈక్వల్ టు 1 జే లెస్ దెన్ ఎన్ జే ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. సో, ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే రో వైస్ తీసుకుంటున్నాం. రో వైస్ మనకి తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఐ అనేది ఎప్పుడు మనకొచ్చేమంటే 0 గానే ఉంటుంది. బట్ మనకి ఇంక్రిమెంట్ అయ్యేది మనకొచ్చేమంటే జే అనేది మాత్రమే ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో, కాబట్టి మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకున్నప్పుడు ఇఫ్ మన యొక్క మ్యాట్రిక్స్ ఎంఏటీఆర్ఎక్స్ మ్యాట్రిక్స్‌లో మనకొచ్చేమంటే 0 మనకొచ్చేమంటే జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇది ఈక్వల్ టు అయితే మనం వచ్చేమంటే ఆ యొక్క ఎంటైర్ కాలమ్‌ని మనం 0 చేయాలి. సో, కాలమ్‌ని 0 చేయాలి కాబట్టి ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 1 అనేది తీసుకుంటున్నా. ఐ లెస్ దెన్ మనకేముంది ఎం అని తీసుకుంటున్నాం. ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, మనకి చెక్ చేసినప్పుడు మనకి సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ, జే ఉండే ప్లేస్‌లో మనం టోటల్‌గా 0 అనేది చేసేస్తాం. ఓకే. సో, ఇందులోను మనం ఇక్కడ ఎక్కడ మనం వచ్చామంటే ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్‌ని టచ్ చేయడం లేదు. జస్ట్ ఏమంటే అంటే మనం మోడిఫై చేయడం లేదు. ఓకేనా? ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్‌ని మనం ఎక్కడ మోడిఫై చేయలేదు. జస్ట్ మన దాంట్లో ఉండే జీరోస్‌ని మాత్రం చెక్ చేసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇలా మనం చేంజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ కింద ఏ విధంగా అనేది ఇచ్చినామో సో, ఈ విధంగా మనకొచ్చేమంటే మోడిఫై అనేది అయింది. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే మన యొక్క కాలమ్‌ని ఓకేనా? చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఈ యొక్క దీన్ని మనం వచ్చేమంటే జీరోస్ చేసినాం. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక కాలమ్‌లో 0 ఉంది కాబట్టి దీన్ని మనం జీరోస్ అనేది చేసినాం. కాలమ్ వైస్ చెక్ చేసినప్పుడు. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రో వైస్ చెక్ చేసినప్పుడు. రో వైస్ చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే దీన్ని మనం 0 చేసినాం. దీన్ని 0 చేసినాం. ఇది ఆటోమేటిక్‌గా మనం దీనికి ముందు 0 ఉంది. పైన దాని మీద 0 రాసుకుంటున్నాం. ఎందుకంటే 0 ఉన్నా నో ప్రాబ్లమ్. మనం అప్డేట్ అనేది చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే ఈ విధంగా అప్డేట్ అనేది అయింది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇంకో కండిషన్ ఉంది. మనం ఫస్ట్ రోని, ఫస్ట్ కాలమ్‌ని మనం టచ్ చేయలేదు గదా! సో, ఈ ఫస్ట్ రోని, ఫస్ట్ కాలమ్‌ని మనకి ఒకవేళ మనకి జీరోస్ దీనికి ముందు ఉండింటే అంటే కరెంట్ కాదు. దీనికి ముందు మనకు ఉండింటే మాత్రం మనం మోడిఫై చేయాలి. లేకుంటే మనం మోడిఫైలు చేయాల్సిన అవసరం లేదు. సో, దీనికి ముందు ఉండింటే మనం ఎంటైర్ రోని, కాలమ్‌ని మనం 0 చేసేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఒక కండిషన్ అనేది రాస్తాం. సో, దీనికోసం మనకొచ్చేమంటే కండిషన్ అనేది ఇక్కడ రాస్తాం. ఓకే. మనకి ఏం కండిషన్ అంటే మనకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఫస్ట్ రో ఓకేనా? మనం ఫస్ట్ ఎప్పుడు కాలమే రాస్తాం కాబట్టి ఫస్ట్ కాలమ్ ఓకేనా? ఫస్ట్ కాలమ్ 0 ఓకేనా? ఇఫ్ ఫస్ట్ కాలమ్ 0 ఓకేనా? ఫస్ట్ కాలమ్ 0 ఉంటే ఓకేనా? ఇఫ్ కండిషన్ అనేది రాస్తున్నా ఫస్ట్ కాల్ ఓకేనా? సో, మనం వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాం? FIRST ఫస్ట్ COL ఓకే. ఫస్ట్ కాల్ ఓకేనా? సో, మనకి ఫస్ట్ కాల్ అనేది మనకి ట్రూ అయితే మాత్రమే ఈ కండిషన్‌ని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మనకొచ్చేమంటే ఫస్ట్ రో మనం చెక్ చేయాలి కదా! ఫస్ట్ రో
0. ఇఫ్ ఫస్ట్ రో 0 ఉంటే ఈ కండిషనే చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఫస్ట్ రో. సో ఇది మనకు వచ్చేంటే ట్రూ అయితే ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. సో ట్రూ అయితే మనం వచ్చేమంటే ఇప్పుడు అది ట్రూ అయితే మనం ఎంటైర్గా ఫస్ట్ కాలంని ఫస్ట్ రోని మనం 0 చేసేయాలి. ఒకవేళ మనకి ఫస్ట్ కాలం 0 అయితే మనం ఎంటైర్ ఫస్ట్ కాలంని 0 చేయాలి. ఒకవేళ మనకి ఫస్ట్ రో 0 ఉంటే ఆల్రెడీ మనం ఎంటైర్ ఫస్ట్ రోని కూడా మనం 0 చేసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ కాలం 0నా కాదా అని చెక్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనకు వచ్చేమంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రో నుంచి 0 కాదు కాబట్టి ఈ 2 లూప్స్ అనేది రన్ అవ్వదు. కానీ మనకి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! దీని ప్రకారం మనకు వచ్చేమంటే ఆల్రెడీ మనకి ట్రూ అనేది ఉంది. ఓకేనా? ఎందుకంటే ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది అవుతుంది. కాబట్టి మనకు వచ్చేమంటే ఈ 2 లూప్స్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? 2 లూప్స్ రన్ అయినప్పుడు మనకి ఫస్ట్ కాల్ ఓకేనా? ఫస్ట్ కాలం అనేది మనకు వచ్చేమంటే 0 ఉందో లేదో చెక్ చేసినప్పుడు మనకు సేమ్ ఫర్ లూప్ అనేది రాస్తున్నా. ఫర్ ఇంట్ మన కాలం అంటే మనకి ఆల్రెడీ తెలుసు మనకి కాలంకి ఐ అనేది తీసుకుంటాం కాబట్టి ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ మనకు వచ్చేమంటే ఎం అనేది తీసుకుంటున్నాం ఐ ప్లస్ ప్లస్. సో మనం ఎంటైర్ ఫస్ట్ కాలంని మనం ఏం చేయాలి? ఎంటైర్ ఫస్ట్ కాలం మనం 0 చేసేయాలి. కాబట్టి మ్యాట్రిక్స్ ఆఫ్ మనకు వచ్చేమంటే మనకి ఐ అనేది మనకి చేంజ్ అనేది అవుతుంది. కాబట్టి ఐ అనేది పెడుతున్నా. జే అనేది మనకి వచ్చేమంటే ఎప్పుడు 0నే ఉంటుంది కాబట్టి 0 అనేది పెడుతున్నా. సో ఈ ఎంటైర్ దీన్ని మనం 0 చేసేస్తాం. సేమ్ మనకు వచ్చేమంటే ఒకవేళ ఫస్ట్ రో అనేది 0 అయితే మనం ఎంటైర్ ఫస్ట్ రోని మనం 0 చేయాలి. సో మనకు వచ్చేమంటే సేమ్ ఇక్కడ మనం ఇంకొక ఫర్ లూప్ అనేది రాసుకోవాలి. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 0 జే లెస్ దెన్ మనకేముంది ఎన్. ఓకేనా? ఎందుకంటే రోకి మనం ఎన్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి జే ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ఓకే. మనకు వచ్చేమంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ మనకు వచ్చేమంటే ఐ అనేది ఇక్కడ ఏముంటుంది ఫస్ట్ రోలో ఎప్పుడు 0 అనేది ఉంటుంది. జే అనేది మనకు వచ్చేమంటే చేంజ్ అనేది అవుతుంది కాబట్టి జే అనేది ఇస్తున్నా. సో 0 అనేది చేస్తున్నా. సో మనకు వచ్చేమంటే ఆటోమేటిక్‌గా 0 అనేది అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనకి దీన్ని మనం చెక్ చేద్దాం. మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఎలా వర్క్ అవుతుందనేది. సో ఇక్కడ మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఓకే. సారీ. బిగ్ ఓ ఆఫ్ మనకు వచ్చేమంటే ఎం. ఇది వచ్చి మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో ఈ బోత్‌ని మనకు చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది ఇక్కడికి. ఓకేనా? సో ఇక్కడ మనకి బోత్‌ని మనకు చెక్ చేసినప్పుడు ఇక్కడ వరకు ఓకేనా? సో కరెంట్ వరకు మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో ఇది మనకి కరెంట్ ఉన్న టైమ్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో దీన్ని నేను సేమ్ యాజ్ టీజ్‌గా కట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకు వచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఏమొస్తుందంటే మనకి బిగ్ ఓ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అంటే ఎం క్రాస్ ఎన్ ఓకేనా? సో ఎం ఇంటూ ఎన్ అనేది టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకు ఒకవేళ వరస్ట్ కేస్ అయితే మనకు వచ్చేమంటే వరస్ట్ కేస్‌లో మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ అనేది వస్తుంది. టైమ్ కాంప్లెక్సిటీ అనేది. సో ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు మనకి వరస్ట్ కేస్‌లో అయితే బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే 3 లూప్స్‌లో మనకి బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే మనకి జస్ట్ ఓన్లీ 1 లూపే కాబట్టి మనకి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎం అనేది వస్తుంది. ఓకే. సో ఇది వచ్చి మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది వస్తుంది. సో మనం టోటల్‌గా మనం చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే టోటల్‌గా మనం రాసుకున్న దాని ప్రకారం మనకు వచ్చేమంటే ఏమొస్తుందంటే సో మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఫస్ట్ ఎం అనేది చేసినాం, ఎన్ అనేది చేసినాం. కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అనేది తీసుకుంటున్నా డైరెక్ట్‌గా. సో ఇక్కడ లాస్ట్‌లో ఒక ఎం, ఎన్ అనేది చేసినాం. సో కాబట్టి మనకు వచ్చేమంటే ప్లస్ మళ్ళీ బిగ్ ఓ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఓకేనా? సారీ 1 కాదు ఇక్కడ ఎన్ ఓకే. ఎన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక మళ్ళీ మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ అనేది మనకు వచ్చేమంటే 3 టైమ్స్ అనేది ఉంది. సో కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్. సో ఇది వచ్చి మనకు వచ్చేమంటే 3 టైమ్స్ బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్. సో మళ్ళీ మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్.
సో ఇది వచ్చి మనకు నార్మల్గా ఉండే ప్రతి ఒక్క లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ అనమాట. సో దీన్ని మనం నార్మల్గా మనకు వచ్చేమంటే టోటల్ అన్ని కంపేర్ చేస్తే దీంట్లో వచ్చి డామినేట్ చేసి వచ్చి మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ అనేది డామినేట్ అనేది చేస్తుంది కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ గానే కన్సిడర్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా. సో స్పేస్ కాంప్లెక్సిటీ మీకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ మనం యూజ్ చేసింది మనకు వచ్చి జస్ట్ మనం వేరియబుల్స్ అనేది మాత్రమే అడిషనల్గా యూజ్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇక్కడ కాన్స్టెంట్గా మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి బిగ్ ఓ ఆఫ్ 1 అనేది మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు వచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకు వచ్చేమంటే మన యొక్క స్పేస్ని మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎం ఎన్ అనేది మనకి కాదు, జస్ట్ బిగ్ ఓ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కాదు, మనం కాన్స్టెంట్గా యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ బిగ్ ఓ ఆఫ్ 1. ఓకే. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారంగానే మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేసినాం. సో మన యొక్క కోడ్ అనేది టెస్ట్ కేస్ అనేది రన్ అవుతుందో లేదో చెక్ అనేది చేద్దాం. సో ఎక్కడో ఒక మిస్టేక్ చేసినాం అనమాట. ఎక్కడ మిస్టేక్ చేసినాం? ఓకే, జే అనేది తీసుకున్నాం. ఎక్కడో మనం ఓకే జే అనేది తీసుకున్నాం. ఇక్కడ జే ఈక్వల్ టు జే జే జే. ఓకే, ఐ అనేది తీసుకుంటున్నాం. ఐ ఈక్వల్ టు 1. ఇంట్ ఐ ఈక్వల్ టు 1. ఓకే, ఫర్ లూప్ అనేది ఇక్కడ క్లోజ్ చేసినాం. ఎక్కడో ఒక లూప్ క్లోజ్ చేయడం మిస్ చేసినాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒక లూప్ అనేది క్లోజ్ చేసింది అలా. ఓకే ఓకే, ఈ లూప్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసినాం కరెక్ట్గానే. ఈ లూప్ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం కరెక్ట్గానే. ఈ లూప్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసినాం. ఓకే, ఈ లూప్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసినాం కరెక్ట్గానే. ఈ లూప్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసినాం. ఇది ఓపెన్ క్లోజ్, ఇది ఓపెన్ క్లోజ్. ఓకే, మనకు వచ్చేమంటే ఇది ఓపెన్ క్లోజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఎందుకు ఒకటి వచ్చింది? ఓకే, సో అక్కడ మనం క్లోజ్ చేయాల్సింది అది మిస్ అయ్యి రావడం జరిగింది. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇది అడిషనల్గా పైన ఉండాల్సింది మిస్ కిందకి వచ్చేసింది. ఓకే ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేమంటే నౌ మన యొక్క కోడ్ని రన్ అనేది చేద్దాం. సో మనకు వచ్చేమంటే ఆల్ టెస్ట్ కేస్ అంటే శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని యాక్సెప్ట్ అనేది చేసింది. సో ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో సబ్మిట్ చేస్తే మనకి ఓకే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేమంటే మనం సబ్మిట్ చేస్తే మనకు వచ్చేమంటే 100% సక్సెస్ఫుల్గా మనకి వచ్చేమంటే ఆల్ టెస్ట్ కేసెస్ అంటే మనకి వచ్చేమంటే అందరినీ బీట్ అనేది చేసింది మన యొక్క కోడ్ అనమాట. ఓకే ఓకే, మనకి సబ్మిషన్స్ చూస్తే మనకు వచ్చేమంటే సేమ్ కోడే మనకు వచ్చేమంటే సమ్ టైమ్స్ మనకు వచ్చేమంటే రన్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. బట్ ఏమంటే మ్యాక్సిమం మన కోడ్ అనేది మనకి మళ్ళీ రన్ అనేది చేద్దాం. మనకి మ్యాక్సిమం మన యొక్క కోడ్ వచ్చి ఆల్ 100% మెంబర్స్ని మన యొక్క కోడ్ అనేది ఓకే 76%. ఓకే, వై దిస్ గేమ్ సమ్ టైమ్స్ 76%, సమ్ టైమ్ 100% అనమాట. సో ఇది కొంచెం ఈ యొక్క వెబ్సైట్లో మనకి సమ్ టైమ్స్ అనేది నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు. ఓకేనా. సో మనకు వచ్చేమంటే సేమ్ మన యొక్క కోడ్ అనేది మనకు వచ్చేమంటే నియర్గా మనకు వచ్చేమంటే 100% మెంబర్స్ని మన యొక్క కోడ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఇది వచ్చేమంటే మనకి ఇక్కడ సబ్మిషన్లో మనం మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల ఏమో ఐ థింక్ ఏమంటే మనకి వచ్చేమంటే సమ్ టైమ్స్ 76 అనేది వస్తుంది ఇక్కడ. సో మనకి ఓకే మనం అనుకునే విధంగానే మనం వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా మనకు వచ్చేమంటే మన యొక్క కోడ్ అనేది మనం సక్సెస్ఫుల్గా సాల్వ్ అనేది చేసినాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. కొంచెం లాంగ్ వీడియో అనేది బట్ ఏమంటే జస్ట్ ఏమంటే సింపుల్ మనకు వచ్చేమంటే సింపుల్గా చెప్పాలంటే కొంచెం కోడ్ లెంత్ అయినా మనకు వచ్చేమంటే ఇది వచ్చేమంటే చాలా ఈజీ అయిన కోడ్. ఓకేనా. జస్ట్ మీరు వచ్చేమంటే అండర్స్టాండ్ అనేది చేసుకోండి. సేమ్ మనం ఇక్కడ డయాగ్రమాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్మేట్లో మీరు వచ్చేమంటే జస్ట్ మనం ఇక్కడ 4 స్టెప్స్ అనేది చేస్తున్నాం. సో ఈ 4 స్టెప్స్ సేమ్ యాస్టిస్గా మీరు వచ్చేమంటే డయాగ్రమాటికల్గా రాసుకుని అనలైజ్ అనేది చేసుకుని మీరు కోడ్ అనేది సాల్వ్ చేస్తే ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఈవెన్ నాకు వచ్చేమంటే ఇక్కడ నేను స్టెప్స్ అనేది సేమ్ ఇక్కడ అనలైజ్ చేసింది ఏ విధంగా స్టెప్స్ ఉందో అదే విధంగా నా మైండ్లో థింక్ చేసుకుంటేనే నాకు వచ్చేమంటే ఈ యొక్క ప్రాబ్లమ్కి అనేది ఆన్సర్ అనేది చేయగలను. ఓకేనా. లేదంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది జస్ట్ మీరు వచ్చేమంటే అనలైజింగ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ అనేది మనం వచ్చేమంటే ఏదైనా చూస్తే మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ అనేది మన మైండ్లో రన్ అవ్వాలి. సో కాబట్టి పెన్ను పేపర్ అనేది తీసుకొని అనలైజ్ చేసుకొని సాల్వ్ అనేది చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చేమంటే చాలా ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.